నమస్తే జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సందడిగా మారిన హైదరాబాద్ తెలంగాణ భవన్. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన కేటీఆర్. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ ప్రభావం మరో 2 రోజులు తుఫాన్ కొనసాగుతుంది. వాతావరణ శాఖ అధికారి నరేందర్ వెల్లడి. వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరిస్తున్న కేటీఆర్ కు తిలకం దిద్దిన చెల్లె ఎంపీ కవిత. ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్న పోచారం శ్రీనివాస్ రెడ్డి. హర్షం వ్యక్తం చేస్తున్న మోస్రా గ్రామస్తులు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతం. అదే స్ఫూర్తితో గ్రామ పంచాయతీ ఎన్నికలకు కృషి చేయాలి. జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు. దర్పల్లిలో దొంగల స్వైర విహారం. తాళం వేసిన ఇల్లే టార్గెట్. సీసీ ఫుటేజీల్లో బయటపడ్డ దొంగల ముఠ. సభలు, సమావేశాలు, ర్యాలీలు, డీజేలకు నిషేధం. ఎలాంటి కార్యకలాపాలైన అనుమతులు అవసరం. సిపి కార్తికేయ వెల్లడి. ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఈరోజు హైదరాబాద్ లోని మంత్రి నివాసంలో మోస్రా గ్రామస్తులు సన్మానించారు. తమ కలను నెరవేర్చిన పోచారంకి తాము జీవితాంతం రుణపడి ఉంటామని తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ నియోజకవర్గ పరిధిలోని మోస్రా, చందూరు గ్రామాలను నూతన మండలాలుగా ప్రకటించి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న బాన్స్వాడ శాసనసభ్యులు, మాజీ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డికి గ్రామస్తులు సన్మానించారు. తాజాగా జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మోస్రా, చందూరు గ్రామాలను సందర్శించిన పోచారాన్ని గ్రామస్తులు తమ గ్రామాలను మండలాలుగా ప్రకటించాలని కోరగా పోచారం శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. పోచారం విజ్ఞప్తిపై రాష్ట్ర ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ నవంబర్ 28న బాన్స్వాడలో జరిగిన ఎన్నికల ప్రచార బహిరంగ సభలో మోస్రా, చందూర్లను మండలాలుగా ప్రకటిస్తామని హామీ ప్రకటించారు. ఇచ్చిన హామీ ప్రకారం నిన్న హైదరాబాద్ లో అధికారులతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి మోస్రా, చందూర్లను మండలాలుగా ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేశారు. తమ కలను నెరవేర్చిన పోచారం శ్రీనివాస్ రెడ్డికి తాము జీవితాంతం రుణపడి ఉంటామన్నారు ప్రజలు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకిచ్చిన హామీలను నిలబెట్టుకునే సాంప్రదాయం టీఆర్ఎస్ పార్టీదని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ప్రభుత్వం ఏర్పాటు చేసిన వారంలోపే అమలు చేసి మా నిబద్ధతను నిరూపించుకున్నామని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కి ధన్యవాదాలు తెలిపారు. నేడు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరిస్తున్న కేటీఆర్ కు చెల్లె ఎంపీ కవిత తిలకం దిద్ది దీవించారు. హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో ప్రమాణ స్వీకారానికి బయలుదేరుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు చెల్లె ఎంపీ కవిత మరియు బంధువులు తిలకం దిద్ది దీవించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా రాష్ట్ర ప్రజలకు ఎన్నో సేవలను అందించాలని వారు కోరారు. అనంతరం భారీ ర్యాలీతో ప్రగతి భవన్ కి కేటీఆర్ బయలుదేరారు. తిరుగులేని రాజకీయ శక్తిగా మలచడానికి సీఎం కేసీఆర్ నాకు ముఖ్యమైన బాధ్యత అప్పగించారని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరిస్తున్న కల్వకుంట్ల తారక రామారావు కేటీఆర్ కు రాష్ట్ర ప్రజలు భారీగా ర్యాలీలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. కేటీఆర్ రథంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ 100 సంవత్సరాల పాటు ఉండేలా కృషి చేస్తానని, దానికి ప్రజల ఆశీస్సులు కావాలన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధికై నాకు ముఖ్యమైన బాధ్యత అప్పగించారని, నాలో శక్తి ఉన్నంత వరకు రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడతానని ఆయన తెలిపారు. ర్యాలీలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అందరికీ అభివాదం చేశారు. ఆ తీర్పు ఇచ్చిన తర్వాత రాష్ట్రంలోని 4 కోట్ల ప్రజలకు, ముఖ్యంగా
పేదలకు రైతులకు అంకితం కావడానికి పెద్ద ఎత్తున మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకొని పోయేదానికి గౌరవ పెద్దలు కేసీఆర్ గారు ప్రభుత్వ నిర్వహణలో నిమగ్నమై ఉండాల్సిన సమయం ఆసన్నమైంది కాబట్టి మన పార్టీని తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీని టీఆర్ఎస్ అంటే భవిష్యత్తులో తిరుగులేని రాజకీయ శక్తి అనే విధంగా మలచడానికి ఈరోజు పెద్దలు కేసీఆర్ గారు ఒక ముఖ్యమైన బాధ్యతను మరి నాకు అప్పచెప్పడం జరిగింది. మీ అందరి ఆశీస్సులతో మీ అందరిలో ఒకటిగా మీలో ఒకటిగా మీ సోదరుడిగా ఉంటూ తప్పకుండా మన పార్టీ తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా తెలంగాణలోని పేదలకు రైతులకు మహిళలకు యువకులకు ప్రతి ఒక్కరికి తెలంగాణలోని ప్రతి కులానికి ప్రతి మతానికి సంబంధించిన పేదలందరికీ అండగా ఉంటూ ముందుకు పోయే దిశగా పార్టీని ఒక అజేయమైన శక్తిగా మలిచే క్రమంలో మీ అందరి ఆశీర్వాదాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దర్పల్లి మండలంలోని గ్రామాల్లో వరుస చోరీలు కావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాళాలు వేసిన ఇల్లే టార్గెట్ గా చేసుకుని ముసుగులతో దొంగలు హవా చూపిస్తున్నారు. దర్పల్లి మండలంలోని గ్రామాల్లో వరుస చోరీలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. తాళాలు వేసిన ఇల్లే టార్గెట్ చేసుకుని ముసుగు వేసుకుని దోపిడీకి పాల్పడిన సంఘటన సీసీ కెమెరా ఫుటేజీల్లో నమోదయ్యింది. చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రజలందరూ ఇంటికే పరిమితమవుతున్నారు. అర్ధరాత్రి దాటాక దుండగులు చోరీలకు పాల్పడిన సంఘటన దర్పల్లి మండలంలోని రామడుగు గ్రామంలో జరిగింది. దర్పల్లి మండలం రామడుగు గ్రామంలోని కేసారం గ్రామంలో 2 గ్రామాల్లో దుండగులు చోరీలకు యత్నించారు. తొలుత రామడుగులోని నర్సాగౌడ్ కుటుంబం బంధువుల పెళ్లికి వెళ్లారు. వీరి ఇల్లు తాళం వేసి ఉండడంతో తాళాలు పగలగొట్టి చోరీ చేశారు. అదే గ్రామానికి చెందిన ఇల్లుకి తాళం వేసి ఉండడంతో పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. సుమారు 80,000 రూపాయల నగదు, 3 తులాల బంగారు నగలు దోచుకెళ్లారు. దొంగలు ముఖ్యంగా తాళాలు వేసిన ఇళ్లని టార్గెట్ చేసుకుంటున్నారు. ముసుగు వేసుకుని దోపిడీకి పాల్పడినట్లు సీసీ కెమెరా ఫుటేజీల్లో నమోదైంది. పోలీసులు గ్రామాల్లో సీసీ కెమెరాను సేకరించి అనుమానితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దుండగులను మహారాష్ట్రకు చెందిన ముఠాగా పోలీసులు అనుమానిస్తున్నారు. దీనితో పోలీసులు రాత్రి వేళల్లో గ్రామాల్లో గస్తీని ముమ్మరంగా చేపట్టారు. తుఫాన్ ప్రభావంతో వాతావరణంలో పూర్తిగా మార్పులు రావడంతో ప్రజలు చలికి వణికిపోతున్నారు. ఉదయం నుండే వాతావరణం పూర్తిగా చలిగా ఉండి వర్షం సైతం పడడంతో ప్రజలు బయటికి రావడానికి జంకుతున్నారు. తుఫాన్ ప్రభావంతో వాతావరణంలో పూర్తిగా మార్పులు రావడంతో ప్రజలు చలికి వణికిపోతున్నారు. బయటకు వచ్చిన వారు సైతం స్వెటర్లు, రెయిన్ కోట్, క్యాప్స్ వేసుకుని వస్తున్నారు. మధ్యాహ్నం నుండి వర్షపు చినుకులు పడడంతో ప్రజలు ఎక్కడికక్కడే ఉండిపోతున్నారు. ఓవైపు భరించలేని చలి, మరోవైపు వర్షం పడడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. గత కొద్ది రోజులుగా పెరుగుతున్న చలికి ప్రజలు సాయంత్రం 7 అయ్యిందంటే బయటకు రావడం లేదు. 8 గంటల వరకు వ్యాపార సముదాయాలన్నీ సైతం మూసివేస్తున్నారు. ఉన్ని దుస్తులు లేనిదే బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఉదయం 10 గంటల వరకు సైతం చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో అక్కడక్కడ చలి మంటలను ఏర్పాటు చేసుకుని చలి నుండి ఉపశమనం పొందుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అది తుఫాన్గా మారింది. ఇది ఇంకా పైకి కదులుతూ ఇప్పటికైతే చెన్నైకి ఒక 320 కిలోమీటర్ల దూరంగా ఉంది. ఇది రాను పైకి కదులుతూ నెమ్మదిగా క్షీణించబడుతుందని అంచనా వేస్తున్నారు. ఇది కాకినాడ తీర ప్రాంతంలో క్రాస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని చేత మనకి చలిగాలులు అనేవి ఎక్కువగా వీస్తున్నాయి. అట్ ద సేమ్ టైం తేలికపాటి వర్షాలు పడే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా 1 డే వరకు ఉన్నట్టుంది. దీంట్లో యాక్చువల్గా తుఫాన్ తీసుకున్నట్లయితే దానికి ఐ అనేది ఉంటుంది, కన్ను. ఆ కంటిలో పట్ట వానకు సంబంధించిన మేఘాలు అయితే ఎక్కువగా కనిపించడం లేదు. నిజామాబాద్ జిల్లాలోని వర్ని మండలంలో 2 కొత్త మండలాలను ప్రకటించడంతో చందూర్, మూసరా గ్రామాల్లో ప్రజలు టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. నిజామాబాద్ జిల్లాలోని వర్ని మండలంలో 2 కొత్త మండలాలను ప్రకటించడంతో చందూర్, మూసరా గ్రామాల్లో ప్రజలు టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. చందూర్, మూసరాలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. గత 2 సంవత్సరాలుగా చందూరు మండలం కొరకు పోరాటం చేశామని అప్పటి మంత్రి, ఇప్పటి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సహకారంతో నూతన మండలంగా చందూర్ ఏర్పాటు కాబడిందని మండలం సాధక సమితి కన్వీనర్ కర్ణం సాయిరెడ్డి వెల్లడించారు.
ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా వెంటనే నూతన మండలాలను ప్రకటించడం అభినందనీయమని ఆయన కొనియాడారు. నూతన మండలంను ప్రకటించిన సీఎం కేసీఆర్ కు ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డికి చందూర్ మోస్రా పరిసర గ్రామాల ప్రజలు టీఆర్ఎస్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. చందూరు మండలం కావాలని గత 30 సంవత్సరాల క్రితం జరిగిన అన్యాయాన్ని చేస్తూ ఈ రోజు చందూరు మండలంగా ప్రకటించడం అనేది కేసీఆర్ ప్రకటించడం, మంత్రి గారు ప్రతిపాదించడం, ముఖ్యమంత్రి గారు ఆమోదించడం, ఎన్నికల హామీలో మాకు హామీ ఇచ్చి ఈ రోజు మంత్రి గారు గెలవగానే మొదటి పని కింద ఈ పని చేపట్టడం అనేది మేమందరం అభినందనీయులం. దీనికి ముఖ్యమంత్రి గారు, మంత్రి గారికి కూడా కృతజ్ఞతలు చందూరు గ్రామం తరఫున. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పోచారం సురేందర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు ఏఎంసీ ఉపాధ్యక్షులు సాయారెడ్డి, అశోక్, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. ఎముకలు కొరికే చలితో జబ్బులు కూడా వచ్చే సూచనలు ఉంటాయని డాక్టర్ జలగం తిరుపతిరావు తెలిపారు. ఏదైనా అనారోగ్యంకి గురైతే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని ఆయన తెలిపారు. చలి పెరిగింది. ఎముకలు కొరికే చలితో పాటు జబ్బులు కూడా చాలా ఇబ్బంది పెడతాయి. జాగ్రత్తలు పాటించకుంటే చిన్నగా వచ్చే జబ్బులు ప్రాణాలకు ముప్పు తెస్తాయి. ఉబ్బసం, ఆయాసం, గుండె జబ్బులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉదయం వాకింగ్లకు వెళ్లాలంటే చర్మం పొడిబారి విగుతులాగా మారే అవకాశం ఉంటుంది. చలికాలంలో వివిధ రుగ్మతలు ఉన్నవారు జాగ్రత్తలు పాటిస్తే చలి కూడా హాయిగానే ఉంటుంది. చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, చలికాలంలో శరీరానికి మాయిశ్చరైజర్లు తప్పనిసరి. క్రీమ్, బెస్ట్ మాయిశ్చరైజర్లను ఉపయోగించడం మంచిది. ముఖానికి, చేతులు, కాళ్లకు రాసుకోవడం వల్ల చర్మం మృదువుగా, కోమలంగా ఉంటుంది. చలికాలంలో వేధించే మరో సమస్య పెదాలు పగిలి రక్తం కారడం. అందుకే పెదాలకు వ్యాస్లిన్, లిప్ బామ్ లాంటివి రాసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. చలికాలంలో ప్రధానంగా ఎలాంటి సబ్బులు వాడాలనేది చర్చించుకుంటారు. చర్మం తెల్లగా పొడిబారకుండా ఉండడానికి గ్లిజరిన్ సబ్బులు వాడాలని, స్నానం చేసే సబ్బులు ఆయిల్ బూస్ట్తో ఉన్నవి మంచివని, చర్మం మృదుగా ఉంటుందని, స్నానానికి ముందు ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనెతో మసాజ్ చేసుకుని తలస్నానం చేయాలని, వేడి నీటితో స్నానం చేస్తే చర్మం పొడిగా ఉంటుంది కాబట్టి గోరువెచ్చని నీటితో స్నానం చేయాలని, ఎక్కువ స్నానం చేస్తే చర్మంపై ఉండే కణాలు దెబ్బతింటాయని డాక్టర్లు చెప్తున్నారు. చలికాలంలో రాత్రి వేళ తమ పనులు ముగించుకుని ఇంటికి వెళ్లేవారు, పడల కోసం బయటకు వచ్చేవారు ఉన్ని దుస్తులు తప్పనిసరిగా ధరించాలని, బ్రాండెడ్ దుస్తులు వాడడం మంచిదని, బైక్లపై వెళ్లేవారు మంకీ క్యాప్, కాళ్లకు షూస్, చేతులకు గ్లౌజులు ధరించాలని చెప్తున్నారు. చలికాలంలో పాదాలు పగలడం ఎక్కువగా ఉంటుంది. ఉప్పు నీరు కలిపిన గోరువెచ్చని నీటితో పాదాలను 10 నిమిషాలు ఉంచాలి. ప్రతిరోజు పడుకునే ముందు పొడి వస్త్రంతో శుభ్రంగా తుడవాలి. పగిలిన మధుమేహ వ్యాధిగ్రస్తులు డాక్టర్ సలహాలు పాటించాలని డాక్టర్లు సూచిస్తున్నారు. చలికాలంలో చిన్నారులకు జబ్బులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, చలి నుండి వేడి నీటితో స్నానం చేయించాలని, ప్రయాణాలు తగ్గించుకోవడం మంచిదని, ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, పిల్లలకు ఇచ్చే ఆహారంలో ఆకుకూరలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలని, అలాగే సీతాఫలాలు, ఐస్ క్రీంలు, చాక్లెట్లు తినిపించవద్దని, జలుబు, జ్వరం వస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించాలని డాక్టర్లు సూచిస్తున్నారు. సో ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. చిన్నపిల్లలు కానీ, వృద్ధులు కానీ ఉన్ని దుస్తులు ధరించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఏదైనా మఫ్లర్ కానీ, చెవులకు, ముక్కు భాగానికి మూసుకొని ఉండేటట్టుగా ఏదైనా ఉన్ని దుస్తులు వాడటం మంచిదన్నమాట. అదేవిధంగా ఇలాంటి చలికాలంలో కూడా సబ్బుల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా గుండె సంబంధ వ్యాధులు ఉన్నవారు కూడా ఈ సమయంలో వాకింగ్కి వెళ్ళడం కూడా అంత మంచిది కాదు. ఉదయాన్నే బాగా చలిగా ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఒకవేళ విపరీతమైన ఛాతీ నొప్పి రావడం కానీ, దమ్ము రావడం కానీ, ఇంకా తీవ్రత పెరగడం కానీ ఇట్లాంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వైద్యుల పర్యవేక్షణలోనే వాకింగ్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా డీజేలు, అధిక సౌండ్ సిస్టమ్ను నిషేధించినట్లు కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్తికేయ ఒక ప్రకటనలో వెల్లడించారు. సభలు, సమావేశాలతో పాటు ర్యాలీలు, ఫంక్షన్ హాల్స్ లో ఎవరు కూడా అధిక సౌండ్ సిస్టమ్లను వినియోగించకూడదని పేర్కొన్నారు. ఈ విషయంలో సంబంధిత ఫంక్షన్ హాల్ నిర్వాహకులు తమ హాల్ నుంచి భారీ సౌండ్ చుట్టుపక్కల జనాలకు ఇబ్బంది కలిగించకుండా ఉండేలా సౌండ్ సిస్టమ్ ను ఏర్పాటు చేసుకోవాలని వారికి నోటీసులను అందజేసే విధంగా సంబంధిత ఎస్ఎస్ఓలకు సిపి సూచనలు చేశారు. ప్రతి ఒక్కరూ ఈ నిబంధనలు తప్పకుండా పాటించాల్సిందిగా పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా నిజామాబాద్, అర్బన్, బోధన్ డివిజన్ల పరిధిలోని అన్ని ఫంక్షన్ హాల్స్ నిర్వాహకులు ఇతర కార్యక్రమాలు చేసే వారందరూ గుర్తుంచుకోవాల్సిన విధంగా వెల్లడించారు.
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఫాగ్ లీడర్స్ రిమోట్ కంట్రోల్ డ్రోన్ కెమెరాలు వినియోగించడం నిషేధించినట్టు కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్తికేయ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ డ్రోన్ కెమెరాల ద్వారా తీసే వీడియోలు, చిత్రాలు ఆధారంగా ఏరియాలను గుర్తించి సంఘ విద్రోహక శక్తులు అసాంఘిక కార్యకలాపాలకు నిర్వహించే అవకాశం ఉంటుందని ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం మేరకు ఇక మీదట డ్రోన్ కెమెరాల వాడకం నిషేధించినట్టు పేర్కొన్నారు. ఇక మీదట శుభకార్యాలు, సభలు, సమావేశాలు, సినిమాల షూటింగ్లతో పాటు ఇతర ఎలాంటి కార్యక్రమాలకు కూడా రిమోట్ డ్రోన్ కెమెరాలను వాడకూడదని సిపి కార్తికేయ సూచించారు. ఈ నిబంధనలు ఈ నెల 16 నుంచి 31వ తేదీ వరకు వర్తిస్తాయని తెలిపారు. ఎవరైనా తప్పని పరిస్థితులలో రిమోట్ కంట్రోల్ డ్రోన్ కెమెరాలను వినియోగించాల్సి ఉంటే వారు ఏవియేషన్ శాఖ నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుందని సిపి కార్తికేయ పేర్కొన్నారు. ఎవరైనా ఈ నిబంధనలు అతిక్రమించినట్లయితే వారిపై అండర్ సెక్షన్ 188 ఆఫ్ ఐసిపి 1960 ప్రకారం చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని సిపి హెచ్చరించారు. జిల్లాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి చిన్న అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరిగినందుకు అదే స్ఫూర్తితో రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావు తెలిపారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి సందర్భంగా జిల్లా కలెక్టర్ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లా అధికారులు చురుగ్గా పనిచేసిన వారందరికీ అభినందనలు తెలిపారు. ఆయా శాఖల సిబ్బంది కూడా ఎన్నికల విధులు నిర్వహించినందుకు వారికి కూడా అభినందనలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో రానున్న వివిధ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించి జిల్లాకు మంచి పేరు తేవాలన్నారు. ఎన్నికల దృష్ట్యా ప్రజావాణిని నిరంతరంగా కొనసాగించినప్పటికీ ప్రజావాణిని నిర్వహించకున్న ప్రజల అవసరాలను, సమస్యలను పరిష్కరించడం జరిగిందని చెప్పారు. వచ్చే 6 నెలల్లో ఎన్నికల సీజన్ ఉండే అవకాశం ఉన్నందున ముందస్తు ఏర్పాట్లను చేయాలని సంబంధిత శాఖ అధికారులకు ఆదేశించారు. ప్రభుత్వ పథకాల అమలు గతంలో చేసిన దానికన్నా మెరుగ్గా ప్రజలకు సేవలు అందించే విధంగా కృషి చేయాలన్నారు. శాఖలకు నిర్దేశించిన లక్ష్యాలను, ప్రజలకు సంబంధించిన అవసరాలను తీర్చేందుకు క్రింది స్థాయి నుండే అప్రమత్తం చేసి పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. ఎన్నికల దృష్ట్యా ప్రజావాణి కార్యక్రమాన్ని మనం కంటిన్యూస్గా నిర్వహించలేకపోయాము. అయినా కానీ మధ్యలో ప్రజల అసౌకర్యం కలగకుండా ఎన్నికలు నిర్వహిస్తున్నా కానీ మనం ప్రజావాణి కార్యక్రమం ఉన్నా లేకున్నా వారి సదుపాయాల గురించి, సౌకర్యాల గురించి చర్యలు తీసుకోవడం జరిగింది అందరూ. అదేవిధంగా ఎన్నికలకు సంబంధించి జిల్లా యంత్రాంగం, జిల్లా ఎన్నికల యంత్రాంగం, రిటర్నింగ్ అధికారులు, ఇతర సిబ్బంది ఎవరైతే జిల్లాలో ఉన్నారో వివిధ స్థాయిలో పనిచేసిన నోడల్ ఆఫీసర్స్ కానివ్వండి, ఇతరత్ర ముఖ్యంగా సిబ్బంది ఎవరైతే అందరూ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో వారందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు. ఎందుకంటే జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా అందరి సహకారంతో మనం సజావుగా నిర్వహించుకోవాలి. మీ అందరికీ ఇక్కడ చాలామంది అధికారులు ఉన్నారు, నోడల్ ఆఫీసర్గా పనిచేసిన వాళ్ళు, రిటర్నింగ్ ఆఫీసర్స్, ఇతరత్ర హోదాలో చేసిన వాళ్ళు, సెక్టర్ మేజిస్ట్రేట్స్ కానీ మీ అందరికీ కూడా మరొకసారి, ఎందుకంటే ముఖాముఖి అందరినీ ఒకసారి కలవడం అనేది గతంలో సంభవం కాలేదు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిఆర్డీఓ రాథోడ్, రమేష్, సిపిఓ కృష్ణమూర్తి, వెంకటేశ్వర్లు, ఆయా శాఖల అధికారులు, ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ ప్రజల నుండి విన్నపాలను తీసుకుని పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. చేతి వృత్తుల వారికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని కామారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ పి యాదిరెడ్డి అన్నారు. సోమవారం స్థానిక ఇందిరాగాంధీ స్టేడియంలో కుమ్మరి శాలివాహన సభ్యులకు మట్టి వాటర్ బాటిల్ తయారీపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్ పి యాదిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఆగస్టు 25వ తేదీన జిల్లా నుంచి 5 మంది శాలివాహనులకు రామానంద తీర్థ ట్రైనింగ్ సెంటర్ భూదాన్ పోచాన్పల్లిలో ఈ శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో 30 మంది శాలివాహనులకు 3 రోజుల పాటు మట్టి వాటర్ బాటిల్ పై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. నేటి సమాజంలో ప్లాస్టిక్ బాటిల్ వినియోగం ఎక్కువగా ఉందని, దీంతో విపరీతంగా కాలుష్యం పెరుగుతోందని, మట్టి వాటర్ బాటిళ్లు, కుండలు, మట్టి పాత్రలు తయారు చేసి కాలుష్యాన్ని నివారించవచ్చునని తెలిపారు.
ఎన్నికలలో అధికారులు ఎంతో కృషి చేశారని జిల్లా కలెక్టర్ ఎం రామ్మోహన్ రావు అధికారులను అభినందించారు. అలాగే ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయరాదని అధికారులకు ఆయన ఆదేశించారు. నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జిల్లా కలెక్టర్ ఎం రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ప్రజావాణి నిర్వహించారు. జిల్లా నలుమూలల నుండి విచ్చేసి ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ రామ్మోహన్ రావుకు వినతి పత్రం అందజేశారు. నిజామాబాద్ జిల్లా గంగపుత్రుల సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గంగపుత్రులు మాట్లాడుతూ 4 వీలర్ కొరకు డీడీలు చెల్లించి 5 నెలలు అయినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం లేదని వెంటనే మాకు వాటిని ఇప్పించాలని వారు కోరారు. ఇదిలా ఉండగా మాధవనగర్ సొసైటీ సభ్యుల ఆధ్వర్యంలో మాధవనగర్ పరిధిలోని ఓటర్ లిస్టులను మరియు సొసైటీలో గల అభ్యర్థులపై విచారణ చేసి అర్హత గల వారికి ఓటర్ లిస్టులో పేరు నమోదు చేయించాలని కలెక్టర్ కు వినతి పత్రం అందించారు. అనంతరం నదీం అహ్మద్ అనే వ్యక్తి పులం చౌరస్తాలో గల కబ్రస్థాన్ లో ప్రైవేట్ విద్యా సంస్థల విద్యార్థులు చెత్తను పారవేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. అనంతరం న్యాన్కల్ గ్రామానికి చెందిన తాడెం విజయ తన పొలాన్ని లింగారెడ్డి అనే వ్యక్తి కబ్జా చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయనపై ప్రభుత్వం చర్యలు తీసుకుని నాకు న్యాయం చేయాలని కోరారు. రిటైర్డ్ పెన్షనర్స్ యోగక్షేమంనకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. జాతీయ పెన్షనర్స్ దినోత్సవం సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. నగరంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో రిటైర్డ్ పెన్షనర్స్ ఆధ్వర్యంలో డిసెంబర్ 17వ తేదీన జాతీయ పెన్షనర్స్ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు విచ్చేసి మాట్లాడుతూ 1982లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన ఆధారంగా డిసెంబర్ 17ను జాతీయ పెన్షనర్స్ దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. రిటైర్డ్ పెన్షనర్స్ యోగక్షేమాల గురించి ఎల్లవేళలా శ్రద్ధ తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. జాతీయ పెన్షనర్స్ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. ముందుగా నేను ఆలస్యంగా వచ్చినందుకు మీ అందరికీ క్షమాపణ తెలియజేస్తున్నాను. ఎందుకంటే నిన్న మొన్నటి ఎలక్షన్ అయిపోయింది. మళ్ళీ ఈ రోజు నుంచి మళ్ళీ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్, బతుకమ్మ చీరలు, మళ్ళీ రివ్యూలు మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. మళ్ళీ ఇప్పుడు నాకు వీడియో కాన్ఫరెన్స్ కూడా ఉంది. నాకు దీంతో పాటు ఎక్కువసేపు ఉండాలని ఉంది. ఈ రిప్రజెంటేషన్స్ నేను ఇవి పరిశీలించి దీని మీద చర్య తీసుకోవడానికి నేను ప్రయత్నిస్తాను. నాకు రవీందర్ గారు అదేవిధంగా మిగతా సభ్యులు నాకు టచ్లో ఉంటారు కాబట్టి నేను తప్పనిసరిగా ఇవి పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను. అనంతరం 18 మంది రిటైర్డ్ ఉద్యోగులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి జి శ్రీనివాసరెడ్డి, రవీందర్, పొత్తన్కర్ లక్ష్మీనారాయణ, ఏ రాజారాం తదితరులు పాల్గొన్నారు. జాతీయ సమైక్యత శిబిరంలో భాగంగా 3వ రోజు తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఉదయం 5:30కు యోగా ఆచార్య టి వినోద్ యోగా కార్యక్రమంలో వాలంటీర్లకు యోగా యొక్క విశిష్టత, ప్రయోజనాలను మరియు ఆసనాలను నేర్పించారు. జాతీయ సమైక్యత శిబిరంలో భాగంగా సోమవారం 3వ రోజు తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఉదయం 5:30కు యోగా ఆచార్య టి వినోద్ యోగా కార్యక్రమంలో వాలంటీర్లకు యోగా యొక్క విశిష్టత, ప్రయోజనాలు మరియు ఆసనాలు నేర్పించారు. ఆధునిక ప్రపంచంలో యోగా విశిష్టత, ఆరోగ్య యోగాపై విద్యార్థులకు పూర్తి అవగాహన కల్పించారు. అనంతరం ఉదయం 6 గంటలకు రీజనల్ డైరెక్టర్ ఎం రామకృష్ణ జాతీయ సేవా పథకం పతాక ఆవిష్కరణ చేశారు. 10 గంటలకు నక్కల శ్యాంసన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఉద్యోగ నైపుణ్యాలపై అవగాహన కల్పిస్తూ స్వయం ఉపాధిపై యువతకు మార్గదర్శనం చేయడం జరిగింది. వ్యక్తిత్వ, మానసిక వికాసంపై అవగాహన కల్పించారు. మధ్యాహ్నం వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన వాలంటీర్లకు వివిధ సామాజిక అంశాలపైన వ్యాస రచన, వ్యక్తిత్వం, పాటల పోటీలు నిర్వహించారు. సాయంత్రం వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు వారి వారి రాష్ట్రాలకు సంబంధించిన ప్రాంతీయ సంస్కృతిని ప్రతిబింబిస్తూ ప్రదర్శనలు ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో ఈ నెల 19 నుండి బతుకమ్మ చీరల పంపిణీకి తగు ఏర్పాట్లను చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్కే జోషి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో బతుకమ్మ చీరల పంపిణీ, ఆసరా పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, జూనియర్ గ్రామ కార్యదర్శుల నియామకం, పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు, జాతీయ రహదారుల భూసేకరణ, క్రిస్మస్ గిఫ్ట్ ప్యాక్ల పంపిణీ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్కే జోషి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ బతుకమ్మ చీరల పంపిణీకి సంబంధించి ప్రజా ప్రతినిధులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చూడాలని, రోజువారీ పంపిణీకి సంబంధించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని తెలిపారు.
ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో అలాగే బ్యాంకు సేవలను విస్తరింపచేయాలన్న ఉద్దేశంతో ఉచిత క్యాంపు ద్వారా సేవలు అందిస్తున్నామని కార్పొరేషన్ బ్యాంక్ మేనేజర్ నరసింహారాజు, అసిస్టెంట్ మేనేజర్ పూర్ణిమ తెలిపారు. ఆర్మూర్ మండలంలోని మామిడిపల్లి గ్రామంలోని కార్పొరేషన్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. రక్తపోటు, చక్కెర వ్యాధి, గుండెపోటుకు సంబంధించిన పరీక్షలను ఉచితంగా చేశారు. అనంతరం మేనేజర్ రాజనరసింహ మాట్లాడుతూ ప్రజలకు సంపూర్ణ ఆరోగ్య సేవలు అందించాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమం నిర్వహించామని, అలాగే 500 రూపాయలతో నూతన ఖాతా తీస్తే 5 లక్షల ప్రమాద బీమా ఇస్తున్నామని, ప్రజలు దీనిని సద్వినియోగపరచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కూడా ఫ్రీగా ఉచితంగా హెల్త్ చెకప్ వచ్చి జాయిన్ అవ్వచ్చు. 1000 దాకా అవ్వచ్చు. లోకల్ కార్యాలయంలో ఫ్రీగా చేయబడుతుంది. అందరూ కూడా వచ్చి ఫ్రీగా చేయించుకోవచ్చు. ఇప్పుడు మండలాల వారీగా ఉన్న వార్తలను చూద్దాం. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవన్ లో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో కామ్రేడ్ పిట్ల ఎర్రన్న 27వ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పీడిత ప్రజల విముక్తి కోసం, భూమి భుక్తికై విముక్తి కోసం సాయుధ దళ సభ్యుడిగా ఉండి ఎన్నో పోరాటాలు చేయడం జరిగిందని తెలిపారు. కామ్రేడ్ ఎల్లన్న స్ఫూర్తితో పీడిత ప్రజల పక్షాన నిలిచి నిరంతరం పోరాటాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఇది అరాచక పద్ధతుల్ని అంతరించడం మూలంగా ఈ రోజు ఈ రాష్ట్రంలో మన పక్కకున్న జిల్లాలో 100 మంది త్యాగాలు చేయాల్సిన పరిస్థితి, 100 మందిని పొట్టన పెట్టుకున్న పరిస్థితి. అందుకనే అతివాదాన్ని మనం వ్యతిరేకించాలి. కానీ అతివాదానికి, మితవాదానికి, అతివాదానికి, ప్రజాబంధకు, మార్పులకు ఉన్న వైరుధ్యం మిత్ర వైరుధ్యం అనే విషయాన్ని మనం గమనించాలి. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకులు దేవారం, న్యూ డెమోక్రసీ నాయకులు ముత్తెన్న, ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు గంగాధర్, సురేష్, సూర్య శివాజీ, రాజేశ్వర్, పిఓడబ్ల్యూ నాయకురాలు సత్తెక్క, పద్మ, ఏఐకేఎంఎస్ గంగారాం, రాజన్న, పివైఎల్ నాయకులు సుమన్, రాకేష్, నిఖిల్, పీడీఎస్యూ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్ధుల గుట్టపై సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుట్టపై గల శివ రామాలయాల్లో ఉదయం నుండే ప్రత్యేక పూజలు, అభిషేక, హారతి కార్యక్రమాలు చేపట్టారు. ఆర్మూర్ ఎస్హెచ్ఓ రాఘవేందర్ ఆలయంలో అభిషేక కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామాలయం నుండి పాదాల వరకు పల్లకీ సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ ప్రతి సోమవారం సిద్ధుల గుట్టపై ప్రత్యేక పూజలు, హారతి, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించడం జరుగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, భజన మండలి సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మూగజీవాలకు పారుడు రోగ నివారణ టీకాలు వేశారు. ఈ సందర్భంగా మండల పశు వైద్యాధికారి ప్రభాకర్ మాట్లాడుతూ మండలంలో గ్రామాల వారీగా పశువుల పారుడు రోగ PPR టీకాలు వేయటం జరుగుతుందని తెలిపారు. అనంతరం యాదవ సంఘం సభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వం 100% రాయితీపై గొర్రెలు, మేకలు ఇవ్వటంతో పాటు ఈ PPR టీకాలు సైతం ఉచితంగా ఇస్తున్నందుకు హర్షిస్తున్నామని, తెలంగాణ ప్రభుత్వం తమకు అన్ని రకాలుగా లబ్ధి చేకూరుస్తుందని, తామెల్లప్పుడూ ప్రభుత్వానికి రుణపడి ఉంటామని అన్నారు. ఆ గొర్రెలకు ఈరోజు పీపీ టీకాలు ఇస్తున్నారు, PPR టీకాలు ఇస్తున్నారు. అయితే ఇంత 100% గొర్రెలు వచ్చినందుకు మళ్ళీ 100% PPR టీకాలు కూడా ఇస్తున్నారు. చాలా సంతోషం ఉంది. ఇదే విధంగా ఎమ్మెల్యే గారికి మరియు మా ఎంపీ కవితమ్మ గారికి
మంత్రి గారికి శ్రీనివాస్ గారికి మరియు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో పశు వైద్యాధికారులు, సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. రెంజల్ మండలంలోని సాటాపూర్ గ్రామ పంచాయతీలో ఈ నెల 4న ప్రారంభమైన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు వైద్య శిబిరానికి మంచి స్పందన లభిస్తోందని కంటి వైద్య నిపుణులు డాక్టర్ హరిప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఇప్పటి వరకు 2148 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా 198 మందికి కంటి అద్దాలను పంపిణీ చేశామని, 120 మందికి అద్దాల పంపిణీకి ఆర్డర్ ఇచ్చినట్లు తెలిపారు. మోతబిందు కంటి సమస్యలు ఉన్నవారికి 212 మందికి కంటి ఆపరేషన్ నిమిత్తం జిల్లా ఆసుపత్రికి పంపినట్లు ఆయన స్పష్టం చేశారు. సాటాపూర్ గ్రామంలో ఈ నెల 19 వరకు కంటి వైద్య శిబిరం కొనసాగుతోందని, గ్రామస్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కంటి వైద్య నిపుణులు సాయినాథ్, వైద్య ఆరోగ్య కార్యకర్తలు జమున, సుగుణ, సిబ్బంది పాల్గొన్నారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న పేతాం తుఫాన్ తీవ్ర రూపం దాల్చడంతో ప్రజలు చలితో వణికిపోతున్నారు. వేల్పూర్ మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో ప్రజలు బయటికి రాని పరిస్థితిలో ఉన్నారు. రైతులు సైతం తమ పంట పొలాల్లోకి వెళ్లడానికి జంకుతున్నారు. రాత్రి నుండి గాలి ఎక్కువగా వస్తుండడంతో చలి కూడా ఎక్కువ కావడంతో బయటకు రాకపోవడంతో రోడ్లపై ప్రజలు కనిపించడం లేదు. పాఠశాలలో కొంతమంది మాత్రమే విద్యార్థులు పాఠశాలలకు హాజరవుతున్నారని తెలుపుతున్నారు. బాల్కొండ మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9, 10వ తరగతి విద్యార్థులకు 2 జతల ఏకరూప దుస్తులు పంపిణీ చేశారు. అలాగే ముస్లిం మైనారిటీ సంక్షేమ సొసైటీ సంఘం వారు ఉర్దూ మీడియం విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి ఇందిర, బాల్కొండ ఎంపీడీఓ సంతోష్ కుమార్, ఎంఈఓ భట్టు రాజేశ్వర్, ఎస్ఎంసీ చైర్మన్ ఠాకూర్ రాము మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. హైదరాబాద్ లో గల కేటీఆర్ స్వగృహంలో టీఆర్ఎస్ నాయకులు దాదన్న గారి విఠలరావు కేటీఆర్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా ఎన్నో పదవులను పొందాలని ఆయన కోరారు. ఇవాల్టి బంగారం వెండి ధరలేంటో తెలుసుకుందాం. 24 క్యారెట్స్ బంగారం ధర 32,450 రూపాయలు కాగా ఆర్నమెంట్ బంగారం తులం ధర 31,950 రూపాయలు. అలాగే ముద్ద వెండి కిలో ధర 41,000 రూపాయలు కాగా ముద్ద వెండి తులం ధర 410 రూపాయలు. ఆర్నమెంట్ వెండి కిలో ధర 39,000 రూపాయలు కాగా ఆర్నమెంట్ వెండి తులం ధర 390 రూపాయలుగా ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సందడిగా మారిన హైదరాబాద్ తెలంగాణ భవన్, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన కేటీఆర్. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ ప్రభావం, మరో 2 రోజులు తుఫాన్ కొనసాగుతుంది. వాతావరణ శాఖ అధికారి నరేందర్ వెల్లడి. వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరిస్తున్న కేటీఆర్ కు తిలకం దిద్దిన చెల్లె ఎంపీ కవిత. ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్న పోచారం శ్రీనివాస్ రెడ్డి, హర్షం వ్యక్తం చేస్తున్న మోస్రా గ్రామస్తులు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతం, అదే స్ఫూర్తితో గ్రామ పంచాయతీ ఎన్నికలకు కృషి చేయాలి. జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు. దర్పల్లిలో దొంగల స్వైర విహారం, తాళం వేసిన ఇల్లే టార్గెట్. సీసీ ఫుటేజీల్లో బయటపడ్డ దొంగల ముఠ. సభలు, సమావేశాలు, ర్యాలీలు, డీజేలకు నిషేధం. ఎలాంటి కార్యకలాపాలైన అనుమతులు అవసరం. సిపి కార్తికేయ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి GTPL. నమస్తే.